అన్నమయ్య జిల్లా రాయచోటిలో నష్టపోయిన మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సంబేపల్లి మండలం గన్నికుంట్ల గ్రామంలో రైతులతో కలిసి పలు మామిడి తోటలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి రైతులను పరామర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులు కాయలు పాడైపోయి తోటలోనే వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక చాలా నష్టపడ్డారు. ప్రతి రైతు కూడా నష్టపోయాడు. ఎందుకు ఈ ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయలేదు? మేము ఎంతో కాలం నుంచి చూస్తున్నాం. ఈ ప్రాంతంలో బతికే ప్రతి ఒక్కరం కూడా మామిడి చెట్లపైన మాకు పూర్తి అవగాహన ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా టమాటాలు రోడ్లపైన పారేయటం గతంలో చూసాం, కానీ మామిడి పండ్లు మొదటిసారిగా మామిడికాయలు రోడ్లపైన వదిలేసి రైతులు రోడ్లపైన పడేసిపోతున్నారు అనేటువంటి పరిస్థితి చాలా ఘోరంగా బాధగలుగుతాం. ఇంతకుముందు ఒక తోట పరిశీలన చేసాం. విశ్వనాథ్ రెడ్డి అనేటువంటి ఒక తోటలో 4 ఎకరాల తోటలో పూర్తిగా కిందనే వదిలేసాడు. తూతాపూరికి సంబంధించిన కాయలు కానీ నీలంకు సంబంధించినవన్నీ కూడా కింద పడిపోయి పాడైపోతున్నాయి. చెట్లు కూడా కోసి మార్కెట్కి పంపిస్తే ధర కూడా రావటం లేదని చెప్పి వదిలేశాడు. ఇక్కడ కూడా పూసినట్టు ఈ తోటలో చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. గత 1-2 నెలల నుంచి మొత్తుకుంటున్న కేజీకి 4 రూపాయలు ఏదో ఇస్తామంటున్నారు, కానీ అది కూడా సరైనటువంటి మార్గంలో లేదు. సీరియస్నెస్ లేదు. తీసుకుపోయినటువంటి రైతుకు భరోసా కలిగించిన విధానము లేదు. 4 రూపాయలు ఇస్తామన్నారు. 4 రూపాయలు ఏ మూలకు సరిపోదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిపోదు. కేజీ 2 రూపాయలు 3 రూపాయలు చొప్పున ఈరోజు రైతు దగ్గర తీసుకుంటూ ఉంటున్నారు. అది కూడా తీసుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో బంగారుపాలెం మామిడి తోటలు